హలో అండి, ఈ వీడియోలో మీకు పైపింగ్ కోసం క్లాత్ని ముందుగానే ఫోల్డ్ చేసి రెడీగా పెట్టుకుంటారు కదా. అంటే ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కటింగ్ చేసుకునేటట్టుగా ఫోల్డింగ్ అయితే చూపిస్తాను. చాలా ఈజీ మెథడ్లో చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. దీని రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మనకి ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది ఒక 1 మీటర్ క్లాత్. ఇది 1 మీటర్ క్లాత్ని ఇట్లా సమోసా షేప్లో నేను ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాను. చూడండి, మళ్ళీ దీన్ని ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఓకే, ట్రయాంగిల్ షేప్ వచ్చింది కదా. ఈ ట్రయాంగిల్ షేప్ వచ్చిందని మళ్ళీ ఈ ఎడ్జ్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ సెంటర్కి వచ్చి ఈ సెంటర్కి ఒక ఫోల్డింగ్ వేయాలి. వేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేయండి. అది కూడా లూజ్ స్టిచ్ ఉండాలి. ఎప్పుడు ఈజీగా మనం రిమూవ్ చేసేటట్టు ఉండాలి. చూసారు కదా, ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకునే విధానం చూపిస్తాను. ఇలా ముందుగా రెడీ చేసి పెట్టేసుకుంటే మీకు పైపింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అంటే దీని క్లాత్ సింగిల్ లేయర్ కట్ చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అయిపోతుంది కదా. పర్ఫెక్ట్గా క్రాస్ అయితే పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుందండి. ఇది మనకు పైపింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇట్లా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. కొంచెం వర్క్ ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట ఇలా చేసుకోవడం వల్ల. అండ్ క్రాస్ కూడా మనకి ఈక్వల్గా సైజ్ అనేది వస్తుంది. చూసారు కదా, ఎక్కడ క్రాస్ అటు ఇటు పోకుండా నీట్గా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.